పెట్రోల్ ఇళ్లలో స్టాక్ పెట్టకండి దయచేసి. ఎండాకాలం ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను ప్రజలను కూడా అదే అలర్ట్ చేస్తా ఉన్నాను. ఎవరు కూడా మీరు ఇళ్లలో పెట్రోల్ స్టాక్ పెట్టుకోకండి. మనము అది చాలా ఇతర సమస్యలకు వెళ్ళాల్సి ఇబ్బంది భరించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరు కూడా పెట్రోల్ స్టాక్ ఇళ్లలో పెట్టుకోకూడదు. రెండోది స్టాక్ ప్రాబ్లం లేదు. నేను చెప్పాను ఇప్పుడు యావరేజ్గా ఒక 2 నెలల క్రితము లేకపోతే 3 నెలల క్రితం అయితే సప్లై ఉండిందో ఈ రోజు సప్లై తీసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. అది పెట్రోల్ కానీ డీజిల్ కానీ. అదేవిధంగా ఆటో ఎల్పిజి ఉంది. ఆటో ఎల్పిజి ఎప్పుడు చూసినా వెహికల్స్ ఉంటాయి. కొంత ఇక్కడ ప్రభుత్వ పరంగా సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతున్నాయో పిఎస్సిస్ అవి ఎక్కడ కూడా డబల్ చేస్తా ఉన్నారు సప్లై. కానీ అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీల ద్వారా ఎల్పిజి ఆటో ఎల్పిజి ఉంటాయి. అవి ఆల్మోస్ట్ వాళ్ళకి ఇతర దేశాల నుంచి రాని కారణంగా వాళ్ళకు ప్రత్యామ్నాయం లేని కారణంగా అది కొద్ది ఇబ్బంది ఇవ్వండి. కానీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి మా ఆటో ఎల్పిజి సప్లై ఈరోజు ఏం ప్రాబ్లం లేదు. మేము 100% కంటే మించి డబల్ చేసి ఈరోజు ఆ సప్లై కూడా చేస్తాము. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటి, సహకరించండి. ఏ రకమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ రకమైనటువంటి స్టాక్స్ ఇళ్లలో పెట్టుకోవడం కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను కంపెనీలను కోరుతా ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ కంపెనీలను కూడా కోరుతా ఉన్నాను. ఎవరు కూడా మీరు తప్పుడు ప్రచారాలు బయట చేయకూడదు. నేను సోషల్ మీడియా కూడా కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎనీ టైం దే కెన్ గో టు ది మై ఆయిల్ ఇండియా కంపెనీ, వాళ్ళు అడగని డీటెయిల్స్ ఇస్తారు. కానీ మీరు తెలుసుకోకుండా ఈ రకంగా ప్రజలను ఒక భయానకమైనటువంటి భయకంపిత వాతావరణంలో నెట్టేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా ధరలు ఈ రోజు నుంచి పెరుగుతాయని చెప్పి వ్యక్తి చెప్పడం, మరొక ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యత రహితంగా ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఇది చాలా దురదృష్టకరం. దీని కారణంగా కూడా చాలా మంది కింది నుంచి పై వరకు అందరూ కూడా స్టోర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి నేపథ్యంలో అది కాకుండా కొన్ని డీజిల్కి సంబంధించి మేము ఇటీవల ఈ షార్టేజ్ వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతి మీద అనేక రకాల ఇబ్బందులు ఏర్పడిన తర్వాత ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో బల్క్ యూజర్స్ ఉంటారు. కొన్ని కంపెనీలు బల్క్ యూజర్స్, ఉదాహరణకు మా యొక్క కోల్ ఇండియా మేము బల్క్ యూజర్స్. మా కోల్ మైన్లో కొన్ని వేల వెహికల్స్ తిరుగుతాయి మా దగ్గర. మాకు సప్లై కానీ ఒక కామన్ రిటైలర్ సప్లై కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉండాలా అనే ఉద్దేశంతో ఏదైతే మాకు బల్క్ యూజర్స్ ఏవైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాయో వాళ్ళ మీద కొంత సబ్సిడీ తగ్గించండి.